లోగించే సంగీతం మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులు చిన్నారుల బుడిబుడి నడకల నడుమ కళాంజలి నూతన దుస్తుల ఆవిష్కరణ కనుల పండుగగా సాగింది. హైదరాబాద్ పార్క్ హోటల్లో జరిగిన షో టైమ్ కిడ్స్ ఫ్యాషన్ షో 2012 ఆద్యంతం అలరించింది. మగువల మనసు దోచిన వస్త్ర ప్రపంచం కళాంజలి దసరా దీపావళి పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త వస్త్రాలను విడుదల చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోటల్ వేదికగా షో టైమ్ కిడ్స్ ఫ్యాషన్ షో 2012 పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 3 విభాగాలుగా సాగిన చిన్నారుల ఫ్యాషన్ షో ఆద్యంతం ఉర్రూతలూగించింది. తొలి భాగంలో ఎథ్నిక్ వేర్ డిజైన్స్ తో బుడతలు పండగ శోభను తీసుకొచ్చారు. కుర్తా పైజామా, ఇండో వెస్ట్రన్, షేర్వానీలలో అబ్బాయిలు సందడి చేయగా హాఫ్ శారీస్, గాగ్రాస్, చుడీదార్లలో అమ్మాయిలు హొయిలుపోయారు. రెండో భాగంలో క్యాజువల్ వేర్ డిజైన్స్ తో చిన్నారులు వేదికపై ముద్దులొలికించారు. ట్రౌజర్లు, వెస్ట్ కోట్స్, షర్ట్స్, టీ-షర్ట్స్, జీన్స్, ఫ్రాక్స్, గౌన్స్ తో సందడి చేశారు. చివరిదైన మూడో భాగంలో పార్టీ వేర్ హైలైట్ గా నిలిచింది. నెట్టెడ్, సాటిన్, బెనారస్ మెటీరియల్ తో డిజైన్ చేసిన వేర్వేరు దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. చివరగా కళాంజలి ఎండి శైలజా కిరణ్ తనయ 6 ఏళ్ల దివిజ షో స్టాపర్ గా తలుక్కుమంది. కార్యక్రమం కోసం సన్నీ ఆనంద్ నేతృత్వంలోని షో టైమ్ ఈవెంట్స్ నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారు. బెరుకు లేకుండా నడక, గ్రూమింగ్ తో పాటు పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కొరియోగ్రాఫర్ ఆనంద్ ఘాట్ల ముమ్మరంగా శ్రమించాడు. ఫ్యాషన్ షో మధ్యలో నవదుర్గ అక్షయ డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు కార్యక్రమానికి మరింత వాణ్ణి తెచ్చాయి. ఫస్ట్ టైం ఇంత భారీ స్థాయిలో కిడ్స్ ఫ్యాషన్ షో జరిపాము. 61 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ అసలు ఎంతో కాన్ఫిడెన్స్తో మెరిసిపోయారు ఆ బట్టల్లో. అండ్ ఆ బట్టలకు కూడా ఆ పిల్లలు అలా ర్యాంప్ వాక్ చేయటంతో, క్యాట్ వాక్ చేయటంతో వాటికి కూడా మరింత అందం వచ్చింది. చాలా మంచి కలెక్షన్స్, చాలా వెరైటీ, బ్యూటిఫుల్, గార్జియస్, extraordinary. I'm sure the kids are going to be loving shopping for their Dasra Diwali at Kalanjali. కార్యక్రమం జరుగుతున్నంతసేపు చిన్నారుల తల్లిదండ్రులు చప్పట్లు, కేరింతలతో వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఆద్యంతం అలరించిన ఈ కార్యక్రమంలో ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ తో పాటు పేజ్ 3 ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.